హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గువాహటి నుంచి మేఘాలయకి వెళ్ళేది చూపిస్తున్నానండి. మొత్తం మీరు చూసేదంతా మేఘాలయకి వెళ్ళే దారేనండి. 7 సిస్టర్స్లో ఒకటైన మేఘాలయ మేమైతే వెళ్ళాము. ఆ బ్లాగ్ మీకు కూడా చూపిస్తామనేసి నేను ఈరోజు ఈ వ్లాగ్ పెట్టడం అయితే అయింది. చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటంటే మేఘాలయకి వెళ్ళేటప్పుడు మనకి ఏంటంటే చిరపుంజి కూడా దగ్గరలోనే ఉంటుంది. మేఘాలయ చిరపుంజి అవన్నీ కూడా చేసుకోవడానికి బాగుంది. అలాగే వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా అందంగా ఉంటాయండి చూడడానికి. ఇక్కడ మేమేంటంటే ఫస్ట్ మేఘాలయకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక లేక్ అనేది ఉంది, వాటర్ ఇక్కడ బోటింగ్ చేయడానికి బాగుంటుంది అని అనేసరికి మేము సిటీకి దగ్గరలో అనమాట. ఫస్ట్ మనం ఇది దాటుకొని మేఘాలయ సిటీలోకి వెళ్తామన్నమాట వాటర్ ఫాల్స్ చూడడానికి. ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మనం బోట్స్ ఏంటి బుక్ చేసుకోవాలి. అక్కడ వెళ్తే కౌంటర్లో ఇస్తారనమాట. మేమేమో 12 సీటర్స్ ఉన్నది బుక్ చేసుకున్నాము. బోట్ రావడం కోసం మేము వెయిట్ చేస్తాం అనమాట. అలాగే 2 సీట్స్ ఉన్న బోట్ కూడా ఉంది. మేము వెళ్ళిన మెంబర్స్ కొంచెం 5 మెంబర్స్ అవడం వల్ల ఇంకా 2ది ఇంకా అస్తమానం అంటే అందరూ ఒకసారి వెళ్ళి ట్రావెల్ చేయడానికి బాగుంటుంది అనేసి మేమేంటంటే 12 సీటర్స్ది బుక్ చేసుకున్నాం అనమాట. మేము ఇంకొక ఫ్యామిలీ అనమాట, వాళ్ళు ఇక్కడ వాళ్ళే. మొత్తం మేము వెళ్ళేసరికి కూడా నేను చూపిస్తున్నాను కదండి, లేక్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి మొత్తం ఇలా ఉంటుంది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి మొత్తం వ్యూ అంతా భలే కనిపిస్తుందండి. వ్యూ అయితే మాత్రం సూపర్, చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. చాలామంది వాటర్ ఫాల్స్ చిరపుంజి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఓకే, ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఇది కూడా వ్యూ ఈ లేక్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా బాగుందండి. మొత్తం మనకి 12 సీటర్స్ ఉంది. కొంచెం పెద్దగా కావాలంటే పెద్దది కూడా ఉంది బుక్ చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళాక మొత్తం మనం వ్యూ చూడాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ లేక్ దగ్గర ఇది కూడా చాలా అంటే చాలా అందంగా అనిపించింది అనమాట. అలాగే ఇదేంటంటే మాకేంటంటే మేము ఈ 12 సీటర్స్ బుక్ చేసుకున్నది ఈ బోట్ వచ్చి పేరు నేమ్ వచ్చి అనకుండా ఇది 5 మినిట్సే తిప్పుతామనేసి ఒక 6 మినిట్స్ దాకా తిప్పారనమాట. అంటే వాళ్ళు ఏంటంటే 5 నుంచి 6 మినిట్స్ తిరిగేవే తిప్పుతున్నారనమాట. ఎందుకంటే బోట్స్ తక్కువ వెళ్తున్నాయి, మేము వెళ్ళే టైంలో జనం ఎక్కువ ఉన్నారనేసి మేము ఈ బోటు ఎక్కవలసి వచ్చింది. అదేవిధంగా ఏంటంటే వ్యూ చూసేటప్పుడు కొంచెం మేఘాలయ వెళ్ళేటప్పుడు ఏంటంటే వర్షాకాలంలో కాకుండా కొంచెం ఎండలు ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే కొత్తగా వచ్చేవాళ్ళు. ఎందుకంటే అదంతా కొండ ప్రాంతం కదండి, వాటర్ అంత కిందకు వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. కానీ వ్యూ అయితే చాలా